ఫ్యామిలీస్ ఉన్నారు అందరికి కూడా. మీరు ఒక వీడియో బయటికి న్యూడ్ వీడియో అవసరమా అధ్యక్ష? నిజమే కదండి. ఇట్టాడిది ఏదో అవుద్దని అన్నిసార్లు అడిగారు. ఎక్కడికి వెళ్తున్నావు అని. మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చి చంపడానికి? వీడియో తీసుకో, అది మీదే అని, అది దాంట్లో ఎంత దుమారమైంది, ఫ్యామిలీ ఎంత సఫర్ అవుతుందని అందరికి తెలుసు. ఒక ఫ్యామిలీ బ్యాటరీ వీక్ అయిన మొబైల్ కి డ్యూయల్ సిమ్ అంటే అది. దాని తర్వాత ఆ ఇంటి అద్దె కట్టడం లేదా మల్లికార్జున రావు బయటకు వచ్చి ఆందోళన చేయడం, మా ఇంటి అద్దె దౌర్జన్యంగా ఉంటున్నాడు అనే విషయం అందరి ముందు పరుగిపోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటాం? ఇలాంటివన్నీ కప్పిపుచ్చేసి ఓకే అధిష్టానం దృష్టికి పోయింది, అధిష్టానము మీ మీద ఏం చర్యలు తీసుకోలేదు చెప్పి పంపించినట్టుగానే ఉంది. మాట్లాడవయ్యా. మరి ఇవన్నీ తెలుసుకోలేదు మీరు. రాజకీయాల్లోకి వెళ్తే ఇలాంటివన్నీ ఉంటాయి, మన క్యారెక్టర్ అసెషన్ చేస్తారు. పోలీస్ గా ఉన్నప్పుడు మిమ్మల్ని ఎవరు టచ్ చేయలేరు. మహా అయితే విఆర్ లేదా సస్పెన్షన్. ఎక్కడ పోయినా పోలీసే. ఎందుకు సార్ పాతగాయని మళ్ళీ రేపుతారు? ఇక్కడ అది లేదు, క్యారెక్టర్ మీద పడుతుంది ఎన్నో అవమానాలు. వీటికి ఏం సమాధానం చెప్తారు? చూడాలని ఉందే. నా ఫీలింగ్, నా కాన్ఫిడెన్స్, నేను ఎప్పుడూ హీరోనే. ఏంటి బాబు అన్న ఇంకోసారి? వీడి గెటప్ కమెడియన్ రా. సమాధానం చెప్పడానికి గాని, మీరు ప్రశ్నలు అడగడానికి గాని, ఇది ప్రజలు వినడానికి గాని సహేతుకమైన ప్రశ్నలను నువ్వు అడగటం లేదు అని నేను భావిస్తున్నా. ఎదవ తెలియదారులు చూపించుకే నేనేం చూపించ. పాడిన పాటనే పాడాకురా పాసిపల్ల దాసరి అన్నట్లు నువ్వు పాడిన పాటనే ఆ వీడియో 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 అని చెప్పి పాపం ఫీల్ అన్నట్టున్నారు. నువ్వే కాదు ఎవరైనా ఈ వీడియో అది ఫేక్ అనేది తేలిపోయింది. గుడి దగ్గర చెవులో పువ్వులు పెట్టుకుని చాలా మంది ఉంటారు. వాళ్ళకి ఫేక్ అనేది తేల్చడమే కాకుండా దాని మీద నేను ఆల్రెడీ ప్రెస్ లో మాట్లాడడం జరిగింది. మీ ఇంట్లో అందరూ ఇలా వంకరగానే మాట్లాడతారా? తిన్నగా ఎవడో మాట్లాడ్డా అనుకుంటా. అయితే తరు వైభాగం చూడండి స్వామి. అంటే రెండో పార్ట్ కూడా ఉందా? కథలో అది ట్విస్ట్ స్వామి. అటు చూడండి. బద్దం భాస్కర్ పెరట్లో బాదం చెట్టు ఎక్కిస్తుంది కదా, అది నిన్ను కష్టాల నుంచి అంటే అది యావత్తు ప్రపంచంలో చూసిన విషయమే, తెలిసిన విషయమే. అది గొప్ప, ఇది గొప్ప, వాళ్ళు గొప్ప, వాళ్ళు ఎంత పొడుగుంది, వాళ్ళది ఎంత బారుంది, నువ్వు అది చూడవాయా, అది చూడవాయా అంటే ఈ చండాలం వెళ్ళలేకపోతున్నా. ఆపమని రచ్చ. దానిని మీరు పదే పదే మాట్లాడి దాన్ని మళ్ళా ప్రజల్లో నమ్మించడానికి ప్రయత్నం చేస్తున్నారేమో అనిపిస్తుంది నాకు. అరుస్తున్నాడు భయ్యుడు, నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన. నేను ఇక్కడ ఆ వీడియో మీద ఎలా అనేది నేను అడగలేదు. ఇక్కడ రాజకీయంగా వచ్చినప్పుడు వెనకల గోతులు తవ్వే వాళ్ళు ఉంటారు. మిమ్మల్ని బదనాం చేయడానికి ఒక వీడియో. అన్నయ్య చాలా తెలివైనడు అనుకున్నాను, నాకంటే తెలివరోళ్ళ ఉన్నాడు. సృష్టించారా లేదా ఏంటి ఇవన్నీ తెలుసుకోవాలి కదా. రాజకీయాల్లోకి వచ్చే ముందు ఇలా చేస్తారనేది నేను అడిగాను. నేను ఇప్పుడు ఏ రకంగా ప్రశ్నను తీసుకుని వస్తున్నావు, ఏ రకంగా సమాధానాన్ని తీసుకోవాలనే భావన నీకుందో. నువ్వు పై కనపడావు కానీ లోన చాలా ఇసే ఉన్నదిరా నీకు. నాకు ఇప్పుడిప్పుడే తెలుస్తుంది సార్. నాకు అర్థమైతా ఉంది, నాకు అర్థం కాక కాదు నారాజ్. నేను అనేది నేను పిచ్చోడిని అనుకున్నావు కదూ. మా సార్ ఎంత ఇంటెలిజెంట్. అది ఒక ముగిసిపోయిన అధ్యాయాన్ని మళ్ళీ నువ్వు తెర మీదకి తెచ్చి లేని ఆలోచనను, నువ్వు అడగకూడని ప్రశ్నను, నేను చెప్పకూడని సమాధానాన్ని, ఇది ప్రజలు వినడానికి ఇంకా ఇదే పంచాయతీ ఎవరైనా ఇదే అడుగుతుంటారు అనే భావన ప్రజల్లో కూడా తీసుకొస్తున్నారు మీరు. వాడితో క్షమించన్నాను ఒక మాట చెప్పించు తెలుగులో. విషయం అయితే నేను వాంటెడ్ గా లేదు. ఒకవేళ మీరు హర్ట్ అయినట్టే సారీ, కానీ ఇప్పుడు సమ్మగా ఉంది. ఈ రోజు నుంచి 2029 లోపల ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా జగన్మోహన్ రెడ్డి ఓడేది లేదు, చంద్రబాబు నాయుడు మళ్ళా గెలిచేది లేదు. కలాం గారు కలలు కనమన్నారు, కథలు మింగమనలేదు. అంటే బాగా కళలు వస్తాయి మీకు? ఏం కలలేదు, ఎవరు చూడలేదు కదా. కోళ్ల పందాలు చూసినట్టు చూస్తున్నారు బాబా. కళల్లో ఏమన్నా కలవరిస్తుంటే మేడం ఏమన్నా లేపారేమన్నా? బాబు లేవు. బాబు
ఖచ్చితంగా నేను రాంబాణం అనుకుంటున్నా. రూపాయలు పెట్టి ఒక అద్దం కొనుక్కొని చూసుకోవచ్చు కదా, ఒక అద్దం కొనుక్కొని చూసుకోవచ్చు. నన్ను ఎప్పుడు ఎక్కడ ఎవరి మీదకి జగన్మోహన్ రెడ్డి గారు ప్రయోగిస్తారనేది కాలం నిర్ణయిస్తుందని నేను భావిస్తున్నాను. రే అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. ఈ రామబాణం ఎవరిని బలి తీసుకుంటుందో తెలియదు. అయిందా బాగైందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్ ఇప్పుడు అబ్బా చూడటం కాదండి మీరు చెయ్యాలంతే.